హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ మీలో ఎవరికైనా డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ మరియు డైలీ ఎగ్జామ్స్ అలాగే డైలీ జీకే నోట్స్ మరియు ఎగ్జామ్స్ కావాలనుకున్న వారు మన వాట్సాప్ పేడ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో మనము 2024 జూలై నెలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ పర్యావరణ అంశాలు అనేది డిస్కస్ చేద్దాం. సో ఇది కూడా మీకు ఇంతవరకు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా డిస్కస్ చేసేవాళ్ళం, బట్ ఇకపై పర్యావరణ అంశాలు అనేటువంటి టాపిక్ను కూడా స్పెషల్గా మీకు ఈ యొక్క వీడియో రూపంలో డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, సో ఈ యొక్క వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. సో మన ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళు దాదాపు 70% సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని చూస్తున్నారు, సో వీడియోలన్నీ చూస్తున్నారు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుందంటే మన ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లకే తెలుపుదాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మీకు డెఫినెట్గా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ గురించి పర్యావరణ అంశాల్లో ఒకవేళ క్వశ్చన్ వచ్చిందంటే ఈ యొక్క రామ్సర్ సైట్స్ లేదంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది. సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ అహోం సమాధులకు యునెస్కో గుర్తింపు. సో ఏంటి అహోం సమాధులు అనేవి ఇక్కడ చూద్దాం. సో అస్సాంలో ఉన్నటువంటి 700 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి వీటిని మొయిదమ్స్ లేదా మైదమ్ అని పిలుస్తారు. ఏదున్నా కరెక్టే, మొయిదమ్స్ లేదా మైదమ్. ఈ యొక్క ప్రాంతానికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు లభించడం జరిగింది. సో ఈ యొక్క మొయిదమ్స్ లేదా మైదమ్ అనేవి ఎక్కడ ఉంటాయంటే మీకు అస్సాం రాష్ట్రంలో ఉంటాయి. సో ఈ యొక్క మొయిదమ్స్ అనేవి భారతదేశంలో 43వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. సో మీకు ఎగ్జామ్లు అడుగుతారు 2024 జూలై నాటికి భారతదేశంలో ఎన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయని. సో ఆన్సర్ వచ్చేసి 43. ఓకే, సో 2024 జూలై వరకు 43 ఉన్నాయి మన భారతదేశంలో. 43 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ఓకే, సో దీనికి సంబంధించి 46వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశం ఇటీవలే న్యూఢిల్లీలో జరిగింది జూలై 31 వరకు. సో అక్కడ జరిగినటువంటి సమావేశంలో ఈ యొక్క మొయిదమ్స్ను భారతదేశంలో 43వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. సో ఈ యొక్క వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశం భారతదేశంలో జరగడం ఇది ఫస్ట్ టైం జరిగింది. సో అక్కడ ఈ యొక్క మొయిదమ్స్ను గుర్తించడం జరిగింది. సో ఎన్నో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశం జరిగింది? 46వది. అండ్ కన్ఫ్యూజ్ అవ్వకండి, 43 అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ మన భారతదేశంలోది. అండ్ సమావేశం వచ్చేసి 46వ సమావేశం. కన్ఫ్యూజ్ అవ్వకండి, రెండు కూడా సపరేట్. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ చూద్దాం. సో ఇక మొయిదమ్స్కు సంబంధించి కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఈ యొక్క మొయిదమ్స్కు కల్చరల్ ప్రాపర్టీ కేటగిరీలో ప్రపంచ వారసత్వ హోదా లభించింది. మీకు ఎగ్జామ్లో అడుగుతారు ఏ కేటగిరీలో దీనికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లభించిందని కూడా. సో ఏ కేటగిరీ అంటే కల్చరల్ ప్రాపర్టీ. ఇక్కడ చూద్దాం. వీటిని హిస్టరీ ఆఫ్ మొయిదమ్స్ చూస్తే ఒకసారి వీటిని అహోం చక్రవర్తులు సమాధులని కూడా పిలుస్తారు. ఇవి వచ్చేసి తూర్పు అస్సాంలో ఉన్నటువంటి అహోం రాజవంశానికి. సో ప్రతి పాయింట్ ఇక్కడ మనం తెలుసుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు ఎక్కడి నుంచి అడుగుతాడో మనకు తెలియదు కదా. సో కాబట్టి ప్రతి పాయింట్ ఇక్కడ నేను చదువుతుంటాను, మీరు వినండి, ట్రై చేయండి. ఓకే, సో ఇక్కడ అహోం రాజవంశానికి చెందినటువంటి పురాతన కాలం నాటి రాజుల మట్టి దిబ్బ సమాధులు. ఏంటి యొక్క మైదామ్స్ అంటే మట్టి దిబ్బ సమాధులు. ఇవి ఈజిప్టు పిరమిడ్స్ను పోలి ఉంటాయి, ఈజిప్ట్ పిరమిడ్స్. సో అందుకని దాన్ని అలా పిలుస్తారు. సో తూర్పు అస్సాం ప్రాంతాన్ని అహోం రాజులు దాదాపు 700 ఏళ్ల పాటు పాలించారు. సో వీరు తమ సమాధులను మట్టి, ఇటుక, రాళ్లను వినియోగించి బోలు సొరంగం మాదిరిగా నిర్మించుకున్నారు. వీటిలో ఉన్నటువంటి అహోం రాజుల ఖననం జరిగేది. సో ఈ యొక్క ప్రాంతంలో ఏం చేశారంటే ఈ యొక్క రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఖననం, రాజులు కానీ రాణులు కానీ వాళ్ళకి సంబంధించి కుటుంబ సమేతలు వాళ్ళకి సంబంధించి ఖననం అనేది ఎక్కడ జరిగేదంట, ఈ యొక్క సమాధుల్లో జరిగేవి. ఓకే, సో ఈ యొక్క రాజు మరణాంతరం అవసరాల కోసం కావాల్సిన వస్తువులతో పాటు సేవకులు, గుర్రాలు, పశువులు, వారి భార్యలను కూడా సమాధిలోనే గదుల్లో ఉంచి ఖననం చేసేవారు. ఈజిప్షియన్ల మాదిరిగా వీరు ఖననం ఆచారాలను పాటించేవారు. అందుకనే వీరిని ఏమని పిలుస్తారంటే ఈ యొక్క సమాధులను మొయిదమ్స్ను పిరమిడ్స్ ఆఫ్ అస్సాంగా పిలుస్తారు మొయిదమ్స్ను. ఓకే, సో ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడంటే ఈ యొక్క అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి చైరడియో డిస్టిక్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్స్ చూద్దాం. సో ఈశాన్య రాష్ట్రంలో తొలి కల్చరల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా మొయిదమ్స్ గుర్తింపు సాధించడం జరిగింది.
తొలి కల్చరల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైటు అస్సాం రాష్ట్రంలో. సో వాస్తవానికి ఇది అస్సాం రాష్ట్రంలో 3వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైటు. సో ఇంతకుముందే 2 ప్రాంతాలకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా దక్కింది. సో ఒకటొచ్చేసి కజిరంగా నేషనల్ పార్కు. సో ఇక్కడ ఖడ్గమృగాలు, ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు ఉంటాయి, మీకు తెలిసిన విషయమే. అండ్ మానస్ సంరక్షణ కేంద్రం, మానస్ సంరక్షణ కేంద్రం పార్క్గా దీన్ని అభివర్ణిస్తారు. సో ఈ రెండింటికి కూడా న్యాచురల్ హెరిటేజ్ సైట్లో 1985లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా దక్కింది. అండ్ 2024లో ఈ యొక్క మొయిదమ్స్ అనేటువంటి సమాధులకు కల్చరల్ అనేటువంటి ఆర్గన్ ఈ యొక్క కేటగిరీలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైటు దక్కింది. సో ఇక్కడ కజిరంగా నేషనల్ పార్కు, అలాగే మానస్ సంరక్షణ కేంద్రానికి వచ్చేసి న్యాచురల్ హెరిటేజ్ సైట్స్, అలాగే మొయిదమ్స్ వచ్చేసి కల్చరల్ హెరిటేజ్ సైటు. ఓకే ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో మొత్తంగా చూసుకుంటే అస్సాం రాష్ట్రం నుండి ఎన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయంటే 3 ప్రాంతాలు. ఒకటి వచ్చేసి మొయిదమ్స్, అహోమ్ మొయిదమ్స్, కజిరంగా నేషనల్ పార్కు అండ్ మానస్ సంరక్షణ కేంద్రం. ఓకే ఫ్రెండ్స్, అండ్ దీనికంటే ముందు ఇప్పటివరకు మనం 43 అని చెప్పాం కదా. సో 42వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏదంటే హోయసాల కట్టడాలు. సో మీకు కర్ణాటక రాష్ట్రంలో 3 కట్టడాలు ఉంటాయి, ప్రాచీన చారిత్రాత్మక సంబంధించినవి. హోయసాల కట్టడాలు వచ్చేసి భారతదేశంలో 42వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైటు. అలాగే 41వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏదంటే శాంతినికేతన్. సో 41 వచ్చేసి శాంతినికేతన్, 42 వచ్చేసి హోయసాల కట్టడాలు, అండ్ 43 వచ్చేసి అహోమ్ మైదమ్స్. ఓకే, ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. సో ఇక 41 అండ్ 42 రెండు కూడా 2023లో వీటికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదానే దక్కింది. సో ఈ యొక్క 46వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ రీసెంట్గా న్యూఢిల్లీలో జరిగిందని చెప్పాం కదా. సో దానికి సంబంధించి మొత్తంగా ఈ యొక్క 46వ సమావేశంలో మొత్తం 24 నూతన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ను గుర్తించారు మొత్తం. అండ్ ఇందులో 19 కల్చరల్, 4 న్యాచురల్ అండ్ 1 వచ్చేసి మిలిత సైటు. సో మీకు ఎగ్జాంపుల్ అడుగుతారు, 2024 46వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీలో ఎన్ని నూతన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ను గుర్తించారంటే 24. అందులో 19 కల్చరల్ అండ్ 1 వచ్చేసి మిలిత సైటు అండ్ 4 వచ్చేసి న్యాచురల్స్ అనమాట. సో ఈ యొక్క కల్చరల్లో ఒకటి మన భారతదేశానికి సంబంధించింది అహోమ్ మైదమ్స్. సో మొత్తంగా ఇప్పటి వరకు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 2024 జూలై నాటికి 1223 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్ మొత్తం చూసుకుంటే. అండ్ తాజాగా భారతదేశం నుండి 43వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అహోమ్ సమాధులు. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, అత్యధిక హెరిటేజ్ సైట్స్ ఉన్నటువంటి దేశం ఏదంటే ఇటలీ దేశం. అత్యధిక హెరిటేజ్ సైట్స్ ఉన్నటువంటి దేశం ఏదంటే ఇటలీ దేశం. అందులో 60 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. అండ్ రెండవ దేశం వచ్చేసి అత్యధికంగా చైనా దేశంలో ఉన్నాయి 59 సైట్స్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ఓకే, సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇలాంటి సమావేశం జరిగింది. ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా కంపల్సరీగా మీకు ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో అడుగుతారు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ భారత జీవజాలం జాబితా. భారత జీవజాలం జాబితా ప్రపంచంలోనే తొలిసారిగా ఏ దేశం ఇటీవలే ఈ యొక్క జీవజాతుల సంబంధించినటువంటి జాబితాను సిద్ధం చేసిందంటే ఆన్సర్ వచ్చేసి భారతదేశం. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు చూద్దాం. సో దేశంలో ఉన్నటువంటి అన్ని జాతుల జీవుల జాబితాను కేంద్ర ప్రభుత్వం అయితే ఇటీవలే సిద్ధం చేసింది. సో ఇలా 1,04,561 జాతులు, ఇంపార్టెంట్ ఫిగరు, జీవాల జాబితాను రూపొందించినటువంటి తొలి దేశంగా భారతదేశం నిలిచింది. సో జీవ వైవిధ్యాన్ని డాక్యుమెంట్ రూపంలోకి తెచ్చినటువంటి ఘనత భారతదేశానికి దక్కిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అయినటువంటి భూపేందర్ యాదవ్ తెలిపారు. సో జూన్ 30న జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా 109వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఫౌనా ఆఫ్ ఇండియా చెక్లిస్ట్ పోర్టల్ను ప్రారంభించడం జరిగింది. దాన్ని మనం ఫౌనా చెక్లిస్ట్ అని కూడా అంటారు. ఓకే, సో ఈ యొక్క డాక్యుమెంట్లో 36 జంతు కుటుంబాలకు చెందినటువంటి 121 జీవ వర్గాలను విభజించి వాటి సంఖ్యను లెక్క కట్టడం జరిగింది. సో అలాగే ఇందులో ఇక్కడే ఈ యొక్క జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యానిమల్ టాక్సానమీ సమ్మిట్ 2024 కూడా జరిగింది. సో ఇంపార్టెంట్ ఇది. సో 1,04,561 జీవజాతుల జాబితాను రూపొందించింది. ఫస్ట్ టైం ఇన్ ఇండియా, అలాగే ప్రపంచంలో ఫస్ట్ టైం. ఓకే, నెక్స్ట్ ప్రపంచంలో తొలి రాబందుల కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో మీకు ఎగ్జామ్లు అడుగుతారు, ఇటీవల ఏ రాష్ట్రంలో లేదా ఏ దేశంలో ప్రపంచంలో తొలి రాబందుల కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ ఏర్పాటైందంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మహారాజ్గంజ్లో
ఆసియన్ కింగ్ వల్చర్. సో వల్చర్ అంటే ఏంటి? రాబందులు అని అర్థం. సో ఈ యొక్క ఆసియన్ కింగ్ వల్చర్ జాతుల జనాభాను మెరుగుపరచడానికి ప్రపంచంలోనే తొలి సంతానోత్పత్తి కేంద్రాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మహారాజ్గంజ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. ఓకే, సో ఈ యొక్క కేంద్రానికి జటాయు కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ అని పేరు పెట్టారు. జటాయు కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటరు. అండ్ ఇక్కడ రాబందులపై నిరంతరమైనటువంటి పర్యవేక్షణ ఉంటుంది. సో జటాయు అంటే మనం ఈ యొక్క రాబందులకు ఒకానొక పేరుగా పిలుస్తారు, వాటిని వల్చర్స్ అని పిలుస్తారు. ఓకే, సో ప్రస్తుతం ఈ యొక్క ఆసియన్ కింగ్ వల్చర్స్ అనేవి IUCN ప్రకారము రెడ్ లిస్ట్లో తీవ్రమైన అంతరించిపోతున్నటువంటి జాతుల జాబితాలు ఉన్నాయి. సో ఈ యొక్క ఆసియన్ కింగ్ వల్చర్ని మనం పాండిచ్చేరి వల్చర్ అని పిలుస్తారు, లేదా రెడ్ హెడ్ వల్చర్ అని పిలుస్తారు ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ టాపిక్, అరుణాచల్ ప్రదేశ్లో సరికొత్త కప్ప జాతిని గుర్తించారు. మీకు ఎగ్జామ్లు ఇలాంటివి కూడా అడుగుతారు. సో అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి టేల్ వన్యప్రాణి, మీకు ఎగ్జామ్లు అడుగుతారు టేల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది అని. సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సో ఈ యొక్క కేంద్రంలో ఒక సరికొత్త కప్ప జాతిని భారత జంతు పరిశోధన విభాగం శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సో దీని తలపై కొమ్ముల్లాంటి ఆకృతులు ఉన్నాయి. అలాగే దీన్ని తొలుత వియత్నాం, చైనాలో ఎక్కువగా కనిపించినటువంటి జెనోపైరిస్ మాసోసెన్సిస్ అనేటువంటి కప్ప జాతిగా భావించారు. అయితే ఈ యొక్క రెండింటి మధ్య కూడా జన్యుపరమైనటువంటి చాలా వైరుధ్యమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. సో అందుకనే దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి కప్పగా వర్ణిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్. సో కేరళ రాష్ట్రం ఇటీవల ఒక నిర్ణయం తీసుకుంది ఏంటంటే ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అని పిలుస్తారు. సో ఆ యొక్క వ్యాప్తిని నిలువరించడానికి లేదా నియంత్రించడానికి కేరళ ప్రభుత్వము దాదాపు 310 పందులను చంపింది. సో ఇటీవలే ఏ రాష్ట్ర ప్రభుత్వము స్వైన్ ఫీవర్ను అరికట్టడానికి లేదా నిర్మూలించడానికి నియంత్రించడానికి 310 పందులను చంపిందంటే కేరళ రాష్ట్రం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ టాపిక్, దక్షిణాఫ్రికాలో 34,000 ఏళ్ల పురాతన చెదపుట్టలు. సో చెదపుట్టలు ఏ కాలం అనేటువంటి ఎన్ని సంవత్సరాల క్రితం? 34,000 పురాతన సంవత్సరానికి సంబంధించింది. దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి క్వాలాండ్ ప్రాంతంలో బఫెల్ అని పిలుస్తారు కదా, బఫెల్స్ నది తీరంలో చెదపుట్టల వయసు 34,000 సంవత్సరాలని తేలింది. లొకేషన్ గుర్తుపెట్టుకుని మీరు, క్వాలాండ్ ప్రాంతము, బఫెల్స్ నది. సో ఇవి అతి పురాతనమైనటువంటి చెదపుట్టలుగా గుర్తించారు. సో వీటిని గుర్తించింది ఎవరంటే స్టెలెన్ బాస్ యూనివర్సిటీ. ఇంతకుముందు బ్రెజిల్లో 4,000 ఏళ్ల నాటి చెదపుట్టలను గుర్తించారు. అవి పురాతనమైనవిగా గతంలో భావించారు. అయితే దాని తలదన్నే పురాతన చెదపుట్టలు ఈ దక్షిణాఫ్రికాలో కనిపెట్టాయి. అవి వచ్చేసి 34,000 ఏళ్ల నాటివి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్, శేషాచలంలో అరుదైన శ్రీలంక కప్పజాతి. సో శేషాచలంలో ఒక అరుదైనటువంటి శ్రీలంక కప్పజాతి కనుగొన్నారు రీసెంట్గా శాస్త్రవేత్తలు. దాని పేరు ఏంటంటే శ్రీలంకన్ స్యూడోఫిలేటస్ రెజియస్. దీన్ని ఏ విధంగా ఉందంట? గోధుమ రంగు చెవి పొదకప్పను శేషాచలం అడవుల్లో గుర్తించారు. గోధుమ రంగు కలిగి ఉంటుంది, గోధుమ రంగు చెవి రూపంలో ఉంటుంది. ఇవి వచ్చేసి శ్రీలంక ద్వీపంలో నీటి ఆధారిత ప్రాంతాల్లో కనిపిస్తాయి. సో తాజాగా తలకోన జలపాతం ఎక్కడ ఉందంటే మీకు తెలిసిన విషయమే, శేషాచలంలో ఉంటుంది. శేషాచలంలో యొక్క తలకోన జలపాతం ఉంటుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం, సారస్ క్రేన్ పక్షుల సంఖ్య పెరిగింది. సారస్ క్రేన్ అనేది ఏ రాష్ట్రానికి చెందినటువంటి రాష్ట్ర పక్షి అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినది. ఇటీవల జరిగినటువంటి పక్షుల లెక్కల్లో ఈ యొక్క సారస్ క్రేన్ పక్షులు దాదాపు 19,918గా ఆ రాష్ట్రంలో ఉన్నట్లు, అంటే గతంతో పోల్చుకుంటే 396 పెరిగాయి. సో ఈ యొక్క పక్షులను 1972 వన్యప్రాణుల చట్టం షెడ్యూల్ 4లో పొందుపరచడం జరిగింది. సో మీకు ఎగ్జామ్లు ఆడతారు, సారస్ క్రేన్ అనేది ఏ రాష్ట్రానికి చెందినటువంటి రాష్ట్ర పక్షి అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్, సో స్ట్రాంబోలి ఎట్నా అగ్నిపర్వతాలు. ఈ యొక్క అగ్నిపర్వతాలకు సంబంధించి కూడా మీకు ఎగ్జామ్లో కంపల్సరీగా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఇవి వచ్చేసి మీకు ఇటలీ దేశంలో ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్, నూతన షార్క్ జాతులు. ఈ యొక్క షార్క్ అంటే మీకు తెలుసు కదా, ఒక రకమైనటువంటి చేపలు అనమాట. సో కేరళలో ఉన్నటువంటి శక్తిలంగుర ఫిషింగ్ హార్బర్లో జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు డీప్ వాటర్ డాగ్ ఫిష్ షార్క్ యొక్క కొత్త జాతిని కనుక్కున్నారు. సో దీనికి ఏమని పేరు పెట్టారంటే స్క్వాలస్ హిమా. మీకు ఎగ్జామ్లో అడుగుతారు. స్క్వాలస్ హిమా అనేది ఇటీవల వార్తలు ఇచ్చింది. అయితే ఇది ఒక రకమైనటువంటి
చేపనా లేకపోతే తిమింగలమా, సాలిడా, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అడుగుతారు. సో మీరు వచ్చేసి షార్క్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, షార్క్. స్క్వాలస్ హిమా. నెక్స్ట్ రాటపాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సంరక్షణ కేంద్రం ఇది, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సెంటర్ మధ్యప్రదేశ్లో ఉంటుంది ఈ యొక్క రాటపాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. అయితే ఈ యొక్క వన్యప్రాణి సంరక్షణ కేంద్రంను టైగర్ రిజర్వ్గా మేము ఏర్పాటు చేస్తున్నామని మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కేంద్రానికి అయితే దరఖాస్తు చేసుకుంది. సో ప్రజెంట్ అయితే ఈ యొక్క కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది. అక్కడ నుంచి అప్రూవల్ రాగానే అఫీషియల్గా ఏమవుతుందంటే ఈ యొక్క రాటపాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం టైగర్ రిజర్వ్గా ఉంటుంది. ఒకవేళ ఇది అప్రూవల్ అయితే మాత్రం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 8వ టైగర్ రిజర్వ్ అవుతుంది. 8వ టైగర్ రిజర్వ్ అవుతుంది. ఆ రాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. సో ఇంతకంటే ముందు ఈ యొక్క మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 7 టైగర్ రిజర్వ్లు ఉన్నాయి. సో ఏంటంటే బాంధవ్గర్, కన్హా, పన్నా, పెంచ్, సంజయ్ దుబ్రి, సాత్పురా అండ్ అలాగే వీరాంగన దుర్గావతి ఇవన్నీ కూడా మిగతా టైగర్ రిజర్వ్లు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. ఓకే, నెక్స్ట్ టాపిక్ అరుణాచల్ ప్రదేశ్లో వెలుగులోకి కొత్త మొక్కలు. సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కొన్ని మొక్కలు గుర్తించడం జరిగింది బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు. సో ఏంటి అనేది ఒకసారి చూద్దాము. సో దీని పేరు ఏంటంటే కనుగొన్నటువంటి కొత్త మొక్క పేరు ఏంటంటే ఫ్లోగా కాంతస్ సుధాంశు సేకరి. సో ఈ యొక్క ఏ కుటుంబానికి సంబంధించినటువంటి అకాంతసియో ఫ్లోగా కాంతస్ కుటుంబానికి చెందినవి. సో వీటికి ఈ యొక్క బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్త అయినటువంటి సుధాంశు శేఖర్ దాస్ పేరు పెట్టడం జరిగింది. సో ఇంపార్టెంట్, ఎవరు పేరు పెట్టారంటే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ సుధాంశు శేఖర్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. సో భారతదేశంలో ఫ్లోగా కాంతస్ అనే ఒక మొక్క ఈ యొక్క మొత్తం 13 రకాలను కలిగి ఉంటుంది. అందులో ఒక కొత్త రకమే ఈ యొక్క ఫ్లోగా కాంతస్ సుధాంశు సేకరి. సో ప్రధానంగా ఈ యొక్క ఫ్లోగా కాంతస్ అనేవి ఈశాన్యము అలాగే తూర్పు హిమాలయ రాష్ట్రాల్లో విస్తరించి ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ టాపిక్. సో ఇండియన్ పెయింటెడ్ ఫ్లాగ్ ఇది వచ్చేసి రీసెంట్గా కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి బస్రూరులో ఈ యొక్క రంగురంగుల చుక్కల కప్ప కనిపించడం జరిగింది. ఇండియన్ పెయింటెడ్ ఫ్లాగ్ అని పిలుస్తారు. దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి ఉపరోడాన్ ట్యాబ్రోబానికస్ ఇంపార్టెంట్. సో దీన్ని శ్రీలంక బుల్ ఫ్లాగ్ అని అలాగే ఇండియన్ పెయింటెడ్ ఫ్లాగ్ అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. ఓకే, సో ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీకు 2024 జూలై నెలకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, పర్యావరణ అంశాలు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Thank you very much.